శుభోదయం అండి. చాలా మంచి పండుగ వాతావరణంలో ఉన్నట్టుంది. ఇలాంటి పిల్లలు, పసిపిల్లలు దేవుడితో సమానం, అంతే కదా. కల్మషం లేని పిల్లలు, స్వచ్ఛమైన మనసుతో ఉండే మీలాంటి పిల్లల మధ్య ఈ రోజు నేను గడపడం చాలా సంతోషంగా ఉంది. మీ వయసులోనే నేను 6th, 7th స్కూల్లో చదివాను. అనుకోకుండా 3 years నుంచి కెరియర్ గైడెన్స్ లో భాగంగా మానవతలో కెరియర్ గైడెన్స్ స్కూల్కి వెళ్ళి చెప్పడం, పిల్లలతో ఎంజాయ్ చేయడం నాకు ఇంట్రెస్ట్. చక్కటి అటువంటి పిల్లలతో ఎదుర్కొంటూ వస్తే రాజేశ్వరి మేడం 10 months బ్యాక్ ఇక్కడ ఉండటం జరిగింది. అంతకు ముందు వచ్చానుగా నేను అంత అబ్జర్వ్ చేయలేదు, స్కూల్ గురించి చెప్పి వెళ్ళిపోవటం అయింది. ఆవిడ వచ్చిన తర్వాత ఇదంతా వాతావరణం చూసి ఆవిడకి నాకు మరి కొన్ని జన్మల బంధం ఏదో ఉంటది కాదు కాదు, అంటే అందరితో కనెక్ట్ అవ్వలేము. అదే ఒక సందర్భం, ఎప్పుడో ఏదో ఉండుంటుంది మా అందరికి. అందువల్ల కనెక్ట్ అవ్వటం, రావటం, సజెషన్స్ ఇవ్వటం, ఇలా చేస్తే బాగుంటుంది, ఏదో కొత్తదనం తీసుకురావాలనేది నాకు ఎప్పుడు ఉంటుంది. క్రియేటివిటీ ఎప్పుడు పాతదే అవలంబించకూడదు, ఏదో ఒకటి తేవాలి పిల్లల్ని. మంచిది మట్టిలో మాణిక్యాలు లాంటి మిమ్మల్ని మంచి భవిష్యత్తు ఏర్పరచాలి, మంచి విలువలతో కూడిన విద్యలు నేర్పాలి. స్కూళ్లలో పేరెంట్స్ మరి పని ఒత్తిడి వల్ల కానీ వాళ్ళకి తెలియకే కానీ చెప్పట్లేదు. మంచి పౌరులుగా మీరు తీర్చిదిద్దబడి ఉన్నత శ్రేణికి వెళ్ళాలని ఆశిస్తూ ఇక్కడ జరిగింది. మీరు కూడా ఎంతో బంగారు తల్లులు, బంగారు బాబులు వచ్చి క్లాసు సమ్మర్ అని కూడా మీరు ఇంటి దగ్గర ఆడుకుంటాం లేకుండా ఎంతో ఉత్సాహంగా వచ్చారు. అదే ప్రేమికుల సమ్మర్ క్యాంప్ అని పెట్టాము. దీన్ని